వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం నుంచి పట్టపగలే 7.11 కోట్లు దోపిడీ చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే బెంగళూరు దోపిడీ కేసుతో ఆంధ్రప్రదేశ్ కు లింకులు ఉన్నాయంటున్నారు పోలీసులు. దొంగలు చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఇన్నోవా వాహనంలో నగదును తరలించిన దొండగులు ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చి వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలేసిన తర్వాత నగదును మరో వాహనంలోకి మార్చుకుని పరారైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం ఆ వాహనం గుడిపాల మండలం కేంద్రం మీదుగా చిత్తపార గ్రామానికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలు రిజర్వ్ బ్యాంక్ లేదా ఆదాయ పన్ను శాఖ అధికారులమని నమ్మించి ఏటీఎంలకు నగదు తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ పేరుతో సిబ్బందిని కిందకు దింపి కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్నటువంటి వాహనంలో నగదును మార్చి పారిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. దొంగతనంలో సమీప గ్రామాల వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని అనుమానంతో కర్ణాటక పోలీసులు అర్ధరాత్రి చిత్తూరు పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేపట్టారు. భారీగా ఈ నగదుతో మరో వాహనంలోకి ఎక్కడికి తరలించబడిందన్న దానిపై కర్ణాటక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం నుంచి పట్టపగలే 7.11 కోట్లు దోపిడీ చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే దీనిపై మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు గారు పూర్తి సమాచారాన్ని ఇస్తారు. మధు గారు చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఏ విధంగా కొనసాగుతుంది? అమూల్య గుడిపాలలో ప్రత్యేకమైన ఏటీఎం దోపిడీ జరిగింది. అది కారులో మూతపడిన పెట్రోల్ బంక్ దగ్గరకు వదిలి పారిపోయిన దొంగలు అయితే కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కర్ణాటక పోలీసులు అయితే అక్కడ కూడా కర్ణాటక పోలీసులు కూడా ఇక్కడ ఆంధ్ర పోలీసులు కూడా ఎస్పీకి సమాచారం ఉండటంతో ఇక్కడ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే చిత్తూరు పోలీసులు గాలింపు కూడా ప్రారంభించారు. అయితే బెంగళూరు ఏటీఎం లో నగలు నింపేందుకు వెళుతున్న వాహనాన్ని ఆపి పట్టపగలే దోపిడీ చేసిన దొంగలు అయితే చిత్తూరు జిల్లా గుడిపాలి మండలంలోకి ప్రవేశించినట్లు కూడా పోలీసు సమాచారం ఉండడంతో బెంగళూరు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అటు మన చిత్తూరు జిల్లా పోలీసులు అటు బెంగళూరు పోలీసులు కూడా ఆ దోపిడీని కూడా పట్టుకునేదానికి కూడా ప్రయత్నించారు. అయితే ఇన్నోవా కారు గుడిపాల మండలం 180 రామాపురం దగ్గర మూతపడిన భారతీయ పెట్రోల్ పంప్ దగ్గర కూడా వదిలి పారిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. దీంతో కర్ణాటక పోలీసులు కూడా అప్రమత్త దోపిడీ దొంగలను గాలిస్తూ గుడిపాల మండలంలోకి వచ్చారు. అయితే వారికి 108 రామాపురం వద్ద ఆపి ఉన్న వాహనం కనిపించింది. వాహనంలో నగదు గాని వ్యక్తులు గాని లేరైతే వాహనాన్ని అక్కడ వదిలి నిందితులు పారిపోయినట్లు కూడా భావిస్తున్నారు. కర్ణాటక పోలీసులు గుడిపాల మండలంలో నిందితులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా కర్ణాటక పోలీసులు ఆంధ్ర పోలీసులు ఇచ్చారు. అయితే పట్టపగలే సినీ పక్కల్లో కూడా భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం లో నింపైన ధరలుస్తున్న 7.11 కోట్ల నగలు ఉన్న వాహనాన్ని కూడా దండగులు ఎత్తుకెళ్తారు. ఈ ఘటనలో అప్రమత్తమైన పోలీసులు ఆ నిందితులను కూడా పోలీసులు గాలిస్తున్నారు. అమూల్య, అయితే దీనిపై మరి చిత్తపార గ్రామంలో తనిఖీ చేపట్టారు. అయితే అక్కడ ఆంధ్ర వ్యక్తులతో కూడా మరి ఏమైనా పరిచయాలు ఉన్నట్లు, అసలు ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా అనిపిస్తోందని చెప్తున్నారు. మరి అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఇప్పటికే బెంగళూరు పోలీసులు కూడా ఆంధ్రకు కూడా చేరుకున్నారు. అటు ఆంధ్ర పోలీసులు బెంగళూరు పోలీసులు ఫోన్ కూడా ట్రేస్ చేస్తున్నారు. ఇక్కడ వెహికల్ ఇస్తే వెహికల్ నుంచి ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారో కూడా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కూడా కర్ణాటక నుంచి తీసుకుని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్ర పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ కూడా ఇప్పటికే దాన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి కూడా వాళ్ళు ఎక్కడ కదలికలు కూడా ఎక్కడెక్కడ ఉండాలి ఏమైనా కూడా ఫోన్ ట్రేస్ చేసి కూడా ద్వారా కనిపెడుతున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే పోలీసులు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేస్ చేసి పట్టుకునే దానికి కూడా అన్ని ఒక బృందాలు ఏర్పాటు కూడా చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అమూల్య, థ్యాంక్ యూ మధు.